ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. సీఎంగా చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాలనలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన 3 సినిమాలు చేస్తున్నారు. వాటిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. వాటిలో హరిహర వీరమల్లో ఓజీ సినిమా షూటింగ్స్ ఇప్పటికే సగానికన్నా ఎక్కువ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 సినిమాలకు కలిపి కనీసం 15 రోజుల సమయం ఇస్తే కంప్లీట్ అవుతాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ ఫినిష్ చేస్తారా లేదా అనేది డైలమాలో పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ భారీ విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేనకి ఈ ఎలక్షన్ లో జరిగినటువంటి కూటమి విజయం అయితే అందులో ముఖ్యంగా జనసేనాధిపతికి దాదాపు 21 సీట్లకు 21 కంటే 100కి 100% ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. స్పందన, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఎందుకంటే తను 10 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టానికి ఫలితం దక్కిందంటూ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అంటే ప్రచారానికి దాదాపు 1 year ముందే కూడా కొన్ని సినిమాలు షూటింగ్ అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వారాహి యాత్ర కోసం అంటూ కూడా తన షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ దాదాపు కమిట్ అయిన సినిమాలు కానీ అలాగే అప్కమింగ్ సినిమాలు అంటే తను చేయబోయే ప్రాజెక్టులన్నింటినీ కూడా దాదాపు 4 సినిమాల వరకు పోస్ట్ పోన్ చేస్తూ గత ఏడాది ఎన్నికల ప్రచారం కోసం అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కొనసాగారు. దాని తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడంతో ఎన్నికల ప్రచారంలో కూడా బిజీ అయ్యారు. మొత్తానికి ఎన్నికలు అయిపోయి ఎన్నికల రిజల్ట్స్ కూడా వచ్చాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నూతన గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ప్రమాణం స్వీకారం చేశాక కొత్త గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ పాలన స్టార్ట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు పవన్ నెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జనసేన నెక్స్ట్ చేయబోయేది ఏంటి అంటూ కూడా ఇటు అభిమానుల్లో కావచ్చు రాజకీయ వర్గాల్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కొనసాగింది. ఎందుకంటే తన మంత్రిగా ఏ శాఖ కేటాయిస్తే దాంతో రాజకీయాల్లోనే పార్టీలోనే బిజీగా ఉంటారా లేదంటే తను కంటిన్యూ చేయాల్సిన సినిమాలు అయితే దాదాపు హరిహర వీరమల్ అవ్వచ్చు, సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఓజీ సినిమా అవ్వచ్చు, అలాగే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ బ్యాక్ అంటూ కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అవ్వచ్చు. ఈ 3 సినిమాలు అయితే దాదాపు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికీ 60% షూటింగ్ కంప్లీట్ అయింది. దాదాపు 4 నెలల కిందటనే ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు కూడా భగత్ సింగ్ బ్యాంగ్ అంటూ కూడా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి దాంట్లో డైలాగ్స్ రిలీజ్ చేశారు. అప్పుడైతే ఆ టీజర్ కానీ అలాగే రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్ కి కానీ చాలా ఒక రకమైన క్రేజ్ అయితే ఏర్పడింది. సినిమా రిలీజ్ ఎప్పుడంటూ కూడా అభిమానుల్లో అయితే ఒక వెయిటింగ్ అయితే కనబడుతుంది. దాని తర్వాత హరిహర వీరమల్లు కూడా వరుసగా హరిహర వీరమల్లు నుంచి ప్రతి నెల సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ లిరికల్ సాంగ్ పోస్టర్స్ అవ్వచ్చు అలాగే గ్లిమ్స్ అవ్వచ్చు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి డిఫరెంట్ లుక్స్ తో రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ అయితే హరిహర వీరమల్లు టీం నుంచి అయితే వదులుతున్నారు. దాంతో పాటు ఓజీ కూడా సినిమా షూటింగ్ అనౌన్స్మెంట్ టీవీ దానే నిర్మాణంలో వస్తున్నటువంటి సుజిత్ డైరెక్షన్ లో ఇంతకు ముందు సుజిత్ సాహో అనే సినిమాను చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసి దాదాపు సంవత్సరం కిందట ప్రారంభమైన ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ కంప్లీట్ అయింది. స్పందన, సో మొత్తానికి ఈ 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఓజీ సినిమాకి దాదాపు నెల రోజులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇది ఏకతాటిగా అంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ గా ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ షూటింగ్ కే కేటాయించాలనుకుంటే దాదాపు 30 రోజులు 30 క్యాల్షీట్ల ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ఇది ఓజీ సినిమాకు ఒక్కదానికి మాత్రమే. దాని తర్వాత హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే దాదాపు హరిహర వీరమల్లుకు ఎక్కువ సీజీ వర్క్ ఉండడంతో కూడా పవన్ కళ్యాణ్ లేకుండా కూడా వాళ్ళు సీజీ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే దాదాపు ఇంకా 30% అంటే దాదాపు 2 నెలల సినిమా హరిహర వీరమల్లుకి కంటిన్యూగా కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. స్పందన, అంటే వినోద్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చి నుంచి దాదాపు సుదీర్ఘ విరామం తీసుకున్నారు ఆయన. గత 6 నెలల నుంచి ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు కాబట్టి ఏంటి ఇప్పుడు కంప్లీట్ గా కొంచెం ఫ్రీ అయ్యారు అనుకోవచ్చా? పవన్ నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? ఎప్పుడు కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి 3 సినిమాలు? ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హరీష్ శంకర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న డైరెక్టర్స్ హరీష్ శంకర్ అవ్వచ్చు, సుజిత్ అవ్వచ్చు, సో వీళ్ళైతే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు డేట్స్ ఇస్తారని. ఎన్నికలకు ముందుకు మాత్రం అనుకున్న కమిట్మెంట్ ఏంటంటే జూన్ లో రిజల్ట్ రాగానే దాదాపు జూలై ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు అని మొత్తానికి ఒక క్లారిటీ
క్లారిటీ ఉంది. డేట్స్ కూడా ప్రొడ్యూసర్ తో ఉన్న అగ్రిమెంట్ అవ్వచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అవ్వచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో అయితే మమేకమై జూలై ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ లో పాల్గొంటానని ఎన్నికలకు ముందైతే ఒక కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల రిజల్ట్స్ చూస్తే అనూహ్యమైన రీతిలో పవన్ కళ్యాణ్ కి భారీ మెజార్టీ రావడం, అలాగే జనసేన పార్టీ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోవడం ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి రాబోతుంది. సో మంత్రి పదవి రాగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటారా, లేదంటే ఈ షూటింగ్ కంప్లీట్ అనేది మాత్రం ఒక డైలమాలో పడిపోయింది స్పందన. మొత్తానికి ఏది ఏమైనా ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే మైత్రి మూవీ మేకర్స్ లో వాళ్ళు నిర్మిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ డైరెక్టర్. సో ఈ సినిమాకి అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి దాదాపు కంటిన్యూగా 20 రోజులు షెడ్యూల్ అయితే హరిశంకర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అయితే పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. సో దీని తర్వాత మళ్ళీ 15 రోజులు పొలిటికల్ యాక్టివిటీస్, ఇంకో 15 అంటే నెలలో 15 రోజులు పొలిటికల్ యాక్టివిటీస్, 15 రోజులు సినిమా షెడ్యూల్ కి ఇస్తారు. సో ఆగస్ట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తే సెప్టెంబర్ లో హరిహర వీరమల్లో అవ్వచ్చు, అలాగే అక్టోబర్ లో ఓజీ అవ్వచ్చు. సో మొత్తానికి స్పందన అక్టోబర్ వరకు పవన్ కళ్యాణ్ సినిమాలో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ కట్ గా లేవని అయితే మనం చెప్పుకోవచ్చు స్పందన.